సంపద ఎన్నో ఇవ్వచ్చు, కానీ అన్నీ ఇవ్వలేదు. ఒక కార్పొరేట్ కంపెనీలో అత్యున్నత అధికారి చిదంబరం. 50 ఏళ్ళు ఉంటాయి. ఏడాదికి 1.5 కోటి పైగానే వస్తాయి జీతభత్యాలు. వారం రోజులు ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్కు హాజరైన తరువాత రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. 1.5 గంటలో ఇంటికొస్తానట్లు భార్యకు ఫోన్ చేశాడు. కంపెనీ కార్ డ్రైవర్ ఎదురొచ్చి వినయంగా నమస్కరించి లగేజ్ అందుకొని డిక్కీలో పెట్టాడు. కారు కదిలింది. విపరీతంగా ట్రాఫిక్ జామ్. నత్తగుల్లలా పోతున్నది కార్. డ్రైవర్ మొబైల్ మోగింది. త్వరగా రండి, మీకు ఇష్టమని కాకరకాయ వేపుడు, చేపల పులుసు చేసి ఉంచా. బయటకు కూడా వినిపిస్తున్నది కంఠస్వరం. అతని భార్యది. షూ, చిన్నగా మాట్లాడు, సార్ ఉన్నారు, 1 గంటలో వస్తా. ఆఫ్ చేశాడు డ్రైవర్. నవ్వుకున్నాడు చిదంబరం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది మొబైల్. ఎక్కడ ఉన్నారు? తొందరగా దింపేసి రండి. బగారా రైస్ మీకు ఇష్టం కదా, చేసి ఉంచుతాను, తొందరగా రండి వినిపిస్తున్నది గొంతు. సరే సరే పెట్టేయ్, వస్తాలే. ఆఫ్ చేశాడు డ్రైవర్. ఒక చోట రెడ్ సిగ్నల్ పడింది. మళ్ళీ డ్రైవర్ మొబైల్ అరిచింది. నాన్న, తొందరగా రా, నీకోసమే వెయిటింగ్, ఆకలవుతుంది. ఫిష్ పులుసు అదిరిపోతుంది. ఈసారి కూతురు. ఓకేనమ్మా, 1.5 గంటలో వస్తా. నీకు ఆకలైతే తినేసే చెప్పాడు డ్రైవర్. నువ్వు వస్తేనే తింటా, లేకపోతే లేదు, మారం చేస్తున్నది కూతురు. తన మొబైల్ చెక్ చేసుకున్నాడు చిదంబరం. ఒక కాలు కూడా లేదు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది డ్రైవర్ మొబైల్. ఏం నాన్న, ఎక్కడ ఉన్నావు? ఇంత ఆలస్యమైతే ఆకలికి ఉండలేవు, తొందరగా వచ్చేయ్. నాన్న కూడా నీకోసం వాకిట్లో కూర్చొని దోమలు తోడుతున్నాడు. అది అతని తల్లి గొంతులా ఉంది. ఏసీ కాల్లో కూడా చెమటలు తుడుచుకుంటున్నాడు చిదంబరం. మళ్ళీ తన ఫోన్ చూశాడు. ఒక్క కాల్ కూడా లేదు. ఇంటికి చేరేసరికి 1.5 గంటల సమయం పట్టింది. 7-8 సార్లు డ్రైవర్ మొబైల్ మోగింది. బంగ్లాకు రాగానే డ్రైవర్ లగేజ్ దించి ఇంట్లో పెట్టాడు. భార్య టీవీ సీరియల్ చూస్తున్నది. డిగ్రీ చదువుతున్న కూతురు మొబైల్ చూసుకుంటున్నది. తండ్రిని ఒకసారి చూసి నవ్వి హై డాడ్ అని మళ్ళీ మొబైల్లో ముడికింది. తల్లిదండ్రులు తమ గదిలో కూర్చొని మరో టీవీలో వారికి ఇష్టమైన సీరియల్ చూస్తున్నారు. అంతలోనే డ్రైవర్ మొబైల్ మోగింది. సార్, గుడ్ నైట్ అన్నాడు అతను బయటికి వెళుతూ. భార్య నవ్వుతూ, ఫ్లైట్ లేట్ అయినట్లుంది, ఇవాళ కాలనీ లేడీస్ మీటింగ్కు వెళ్ళడంతో ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇంకా 9:30 కదా అయ్యింది. అలా సరదాగా బావర్చి రెస్టారెంట్కు వెళ్ళొద్దామా? ఫ్రెష్ అప్ అయ్యి రండి, నేను కూడా రెడీ అవుతాను లేచింది భార్య. భగవాన్, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు. వాడికి ఏమీ లేవు కానీ ఒక సాధారణ మనిషి కోరుకునేవి అన్నీ ఉన్నాయి. వచ్చే జన్మలో నన్ను ఆ డ్రైవర్గా పుట్టిస్తావా అని మనసులో ప్రార్థిస్తూ వాష్రూమ్కి వెళ్ళాడు చిదంబరం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.